దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. అందరూ క్షేమమేనా? ఏం క్షేమం అండి? ఎక్కడ చూసినా భయమే భయమే భయమే. ఒకరి ఇంటికి వెళ్ళాలంటే భయం, ఒకరు మన ఇంటికి వస్తే భయం, ఎక్కడికన్నా ప్రయాణం చేయాలన్నా భయమే, ఏ షాపులకు వెళ్ళాలన్నా భయమే. భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. పుట్టుక నుంచే మానవుడికి భయం ఎక్కువ. ఎలా వచ్చింది ఈ భయం? దేవుని వల్ల వచ్చిందా భయం? దయ్యం వల్ల వచ్చిందా? మన పూర్వీకులు అదిగో దెయ్యం, అదిగో భూతం, భూసోడు వస్తున్నాడు అని భయపెట్టేసి భయం ఎక్కువ అయిపోతుంది. పుట్టిన ప్రతి మానవుడు కూడా భయంతోనే బ్రతుకుతున్నాడు. ఉన్నా లేకపోయినా భయమే. ప్రతి ఒక్కరికి భయమే. కొందరు అనుకుంటారు వాళ్ళకి బలం ఉంది కాబట్టి భయం ఉండదు అనుకుంటారు. కొందరికి అన్నీ ఉన్నాయి కాబట్టి భయం ఉండదు అనుకుంటారు. లేనోళ్ళ గురించి ఉన్నవాళ్ళు అనుకుంటారు వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి ఏ భయం లేదు అనుకుంటారు. ప్రియులరా, శరీరంలో రోగం వస్తే భయం, పిల్లలకి ఏదైనా జబ్బు వస్తే భయం, భార్యకపోతే బాగోకపోతే భయం, భర్తకి బాగోకపోతే భయం, భయం భయం భయం. ఎక్కడ చూసినా భయమే. మానవుడు పుట్టిన తర్వాత, ఊహ వచ్చిన తర్వాత తల్లిదండ్రులకి భయపడతాడు. ఎదిగేటప్పుడు భయం, పెళ్ళయ్యాక భయం, పిల్లలు పుట్టాక భయం, డెలివరీ అయ్యేటప్పుడు భార్యకి అనగా తల్లికి ఎలా డెలివరీ అవుతుందని భయపడితే భర్త నా భార్య ఎలా ఉంటుందో అని భయం. పిల్లలు ఎదిగేటప్పుడు కూడా భయపడుతూ ఉంటారు. ఉద్యోగంలో భయం, ఆసుపత్రుల్లో భయం, స్నేహితుల దగ్గర భయం, అధికారుల దగ్గర భయం, ఎక్కడ చూసినా భయమే. ఏమిటండి భయం? భయంతో ఎన్నాళ్ళు మనం సంతోషంగా ఉండగలమండి? భయం ఉన్నప్పుడు మన జీవితంలో ధైర్యం ఉంటుందా? ఈ భయాన్ని జయించడానికి మనకేమైనా మార్గాలు ఉన్నాయా? ప్రియులరా, ఆ మార్గాలు ఏంటో మనం చూద్దాం. మొట్టమొదటిగా ఈ భయం అనేది సైతాను వల్ల వచ్చిందని చాలామంది అనుకుంటారు. కానీ ఒరిజినల్గా సాతాను అసలే భయపెట్టలేదు. దేవుడు మానవుని చేశాక ఏదేను తోటలో పెట్టాడు. పళ్ళు పలహారాలు లేవు, పళ్ళే ఒకటే. ఆ తర్వాత దేవుడు అన్నాడు, అన్ని పండ్లు తినండి, మధ్యలో చెట్టు ఉందే దాని పళ్ళు మాత్రం తినకండి, తిన్న దినాన్ని మీరు చస్తారు అని చెప్పాడు. చిన్న దినాన్ని చస్తారు అని చెప్పాడు. ఆ పండు కీడు మేలులు తెలియచేస్తుంది అని చెప్పాడు. సాతాను కూడా వచ్చి తోట బయట ఉండి ఈ అవ్వమ్మను పలకరించి ఏమన్నాడనంటే, ఎలా ఉన్నారు ఏమిటి? రోజు అలా గమనిస్తూ పలకరిస్తూ ఒక రోజుని ఆ యొక్క అవ్వమ్మే చెప్పేసింది, ఏముంది అన్ని పళ్ళు తింటున్నాం కానీ మధ్యలో చెట్టు ఉందే ఆ పళ్ళు మేము తినడం లేదు, దేవుడు తినొద్దన్నాడు అని చెప్పేది. అప్పుడు సాతాను అంటుంది, అలాగేం భయపడకండి, తినేయండి, ధైర్యంగా తినేయండి, ఏమీ కాదు అని చెప్పేది. ప్రియులరా, ఈ భయం అనేది దేవుని వల్లే వాళ్ళకి వచ్చింది. పండు తింటే చస్తావు అని చెప్పారు, అందుకని వాళ్ళు తినలేదు. కానీ సాతాను కూడా వచ్చి ధైర్యం చెప్పేసి తినేసేయమనేసి. కానీ ఇంకో మాట చెప్పలా, తినేస్తే మిమ్మల్ని తోటలోంచి బయటికి నెట్టేస్తారు, గెంటేస్తాడు, అప్పుడు తిండి ఉండదు ఏముండదు అని చెప్తే బహుశా అయ్యబాబు మేము తినమైతేని అని అన్ను. ప్రియులరా, తినండి, ధైర్యంగా ఉండండి అని చెప్పడమే. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ప్రియులరా, మరి దేవుడు తినొద్దన్న పండు తినేక వాళ్ళకి భయం పట్టుకోరు. ఆ భయం ఎలాంటిదనంటే తిన్నందుకు భయం కాదండి, తిన్నందుకు భయం కాదు. వాళ్ళకి దేవుడు పలకరించాడు, ఆదామా అవ్వ ఎక్కడున్నారు మీరు అని అడిగారు. దేవుడు అలా అడగగానే వారు చెట్టు చోటుకి వెళ్ళి దాక్కున్నారు. ఎందుకనంటే వాళ్ళకి బట్టలు లేవు, మేము దిగంబరులుగా ఉన్నామని వాళ్ళకి తెలిసిపోయింది. ఆ తర్వాతే భయం వచ్చింది. వాళ్ళ స్థితి వాళ్ళకు తెలుసుకున్నప్పుడు భయం వచ్చింది. ప్రియులరా, మన స్థితి మనకు తెలిసినప్పుడు భయం వస్తూ ఉంటుంది. మనం ఏమీ చేయలేము అని అనుకున్నప్పుడు భయం, మన ఆరోగ్యం చెడిపోయింది బ్రతకమేమో అన్నప్పుడు భయం, భక్తి లేనప్పుడు భయం, డబ్బు లేనప్పుడు భయం, ఆస్తి లేనప్పుడు భయం, తప్పు చేస్తున్నప్పుడు భయం వస్తూ ఉంటుంది. మీరు దిగంబరులుగా ఉన్నారని చెప్పిన వాళ్ళు ఎవరు అని దేవుడు ఆదామవ్వల్ని ప్రశ్నించాడు. అప్పుడు ఆదామేమో అవ్వ మీద, అవ్వేమో సాతాను మీద పెట్టారు. కనుక భయం అనేది
దేవుడే ఆ భయాన్ని పెట్టాడు. ఈ భయం వల్ల మానవుడు ఎన్నో తరాల నుంచి భయంతోనే జీవిస్తున్నాడు. పెద్ద వ్యాపారస్తుడికి కూడా భయమే, విమానం ఎక్కినా భయమే, వాడెక్కినా భయమే, బస్సు ఎక్కినా భయమే, కారు ఎక్కినా భయమే. బయటకు వెళ్ళినోడు బయట నుంచి మళ్ళీ తిరిగి వస్తాడో లేదో వచ్చే వరకు భయమే. ఎందుకనంటే భయంతో మానవుడు ఈ భూలోకంలోకి అడుగుపెట్టాడు. అనగా తోటలో నుండి భయంతోనే ప్రపంచంలోనికి అడుగుపెట్టాడు. ఈ ప్రపంచం అంతా భయంతోనే బ్రతుకుతుంది. భయంతో బ్రతికి ఏదో కొద్ది పోగబెట్టుకుని ఆ ధైర్యంతో బతుకుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూసినదే, పోనీ మనకు భయం ఉంటే ఉంది భయం, కానీ అదే భయాన్ని అన్నిటికీ మనం పాస్ చేసేసాం. మనం భయపడితే ఓకే, కానీ ఇక్కడ మనకి 9వ అధ్యాయంలో ఆదికాండము 11వ వచనంలో చక్కని మాటలు వ్రాశాడు. ఏమంటున్నాడు చూడండి, 11వ వచనంలో, దిగంబరివని తెలిపినవాడెవడు, వృక్ష ఫలములు తింటివా అని దేవుడు అవ్వమ్మని ఆదాముని అడిగారు. తిన్నాము అని ఒప్పుకున్నారు. తినకపోతే వీళ్ళకి భయం అంటూ లేదు. ఇదివరకు దేవుడు పిలిచినప్పుడు వెంటనే పరిగెత్తుకుని వచ్చేవారు, ఇప్పుడు రాలేదు. దిగంబరిగా ఉన్నందుకు భయపడుతున్నారు సుమి. ప్రియులరా, వారి శరీరంతో మరి బట్టలు లేని కారణాన వాడు భయపడ్డారు, తిన్నందుకు భయపడల. 9వ అధ్యాయంలో ఆదికాండము 2వ వచనంలో, మీ భయమును మీ బెదురును అడవి జంతువులకును పక్షులకును చేపలకును పురుగులకును వచ్చింది మీ భయం. ప్రియులుగా మానవుడు భయపెట్టడమే కాదు, భయపెట్టడం కూడా రెండూ జరిగిపోయినాయి. అందుకని జంతువులకి ఎన్నాళ్ళకి మరి అవేం పళ్ళు తిన్నాయి, అవేం తప్పు చేసినాయి, కనుక ఈ మానవుడే వీటన్నిటికీ భయాన్ని కలిగించేశాడని, ఈ ప్రపంచమంతా భయానికి కారణం మానవుడేనని దేవుని వాక్యం సెలవిస్తోంది. యోబు గ్రంథంలో 3వ అధ్యాయము 25వ వచనంలో, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినది నా మీదకి వచ్చుచున్నది. ఏ బాధ వచ్చి పడుతుందా, ఏ నష్టం వచ్చి పడుతుందా, ఏ రోగం వచ్చి పడుతుందా, ఏ కర్మ వచ్చి పడుతుందా అని ఊహిస్తే అదే వచ్చి పడుతుందని యోబు తెలియచేస్తూ ఉన్నాడు. అల్లుడంటే అత్తమామలకి ఇంటికి వచ్చినప్పుడు భయం, ఏమో సరిగ్గా చూడలేదు అంటాడేమోనని. కోడలకి అత్తకారంటే భయం, తిడుతుందేమోనని. ఇలాగా జీవితంలో ఆ యొక్క పరిస్థితి అంతా భయమే. చూడండి, కీర్తనాకారుడు 55వ కీర్తన 4వ చరణంలో అంటాడు, నా గుండె నాలో వేదన పడుచున్నది. ఈ గుండె ధైర్యంగా ఉండవలసిన విధానంలో కాకుండా వేదన పడుతుందట. దేని గురించి? పాపం చేసినందుక, లోటు వచ్చినందుక, కుటుంబం విషయంలోనా, లేకపోతే ఏమీ లేదనా, లేకపోతే ఉద్యోగం లేదనా, దేనికో దానికి వేదన పడుతూ ఉంటుంది. సహజంగా మానవుడికి భయం భయం భయం. ఈ భయము మొట్టమొదటి గుండెలో స్టార్ట్ అవుతుంది, దానికి ముందుగా ఆలోచనలో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఆలోచన గుండెలోనికి వస్తుందో ఆ హృదయం అంతా వేదన పడడం మొదలు పెడుతుంది, నీరసం వచ్చేస్తూ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. మరణ భయము నాతో పుట్టుచున్నది, నాలో పుట్టుచున్నది. చూసారా, నా గుండె నాలో వేదన పడుతుంటే వేదన అనేది మరణ భయంలోకి తీసుకొచ్చేస్తుంది. ఎందుకు వేదన ఉంది అని అంటే, ప్రియులరా, సహజంగా మానవుడు తన ఆలోచనల మీద, తన ఉద్దేశాల మీద ఆధారపడిపోయి నాకు ఎవడో సహాయం లేడు అని అనుకున్నప్పుడు భయం అనేది సంభవిస్తుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 24వ వచనంలో, భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకు వచ్చును. అంటే ఎందుకు ఈ గుండెలో భయం వస్తుంది, మరణ భయం ఎందుకు వస్తుంది, వేదన ఎందుకు వస్తుందంటే భక్తి లేకపోవడం వల్ల వస్తుంది. భక్తిహీనుడు భయపడుతూనే ఉంటాడు. దేవుడు అనేది తెలియలేనుడు, దేవుడు తెలుసుకుని దేవుడిని ఆరాధించినోడికి భయం ఉంటుంది. అందుకే అంటున్నాడు, భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనం. 29వ అధ్యాయము 25వ వచనంలో సామెతల గ్రంథంలో, భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును అని వ్రాస్తున్నాడు. భయపడుట వలన,
లేదని భయపడినా, జబ్బు వచ్చిందని భయపడినా, పిల్లల విషయంలో భయపడినా, కూతుళ్ళ విషయంలో భయపడినా, పెళ్ళి అవట్లేదని భయపడినా, ఉద్యోగం లేదని భయపడినా, ఆస్తి లేదని భయపడినా, ఇల్లు లేదని భయపడినా, ఏది భయపడినా మనుషులకి ఏమొస్తుందంటే ఉరి వస్తుంది అన్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును, భయం ఉండదు. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. యెహోవా యందు భయం. ప్రియులరా, శారీరకమైన భయం, జీవిత భయం, కుటుంబ భయం, అధికారుల భయం, దెయ్యం భయం. ప్రియులు, ఇక్కడ మనం చూసినట్లయితే తనకు తానే భయపడేవాడికి ఊరొస్తుంది, మరణం వస్తుంది, వాటమి వస్తుంది. భయం వల్ల అతడు ఏవైతే ఊహిస్తాడో అదే వచ్చి పడుతుంది. జకరియా గొప్ప దైవజనుడు, పిల్లలు లేరు. దేవదూత రాగానే భయపడ్డాడు. ఏంటండి, దేవుని బిడ్డ భయపడతాడా? కనుక ఇక్కడ మనం చూసినట్టయితే భయపడకు జకరియా, నీకు పిల్లలు ఇస్తానని దేవదూత చెప్పగానే నమ్మలేదు. చాలామంది దేవుని పిల్లలు అయి ఉండి దేవుని యందు నమ్మిక ఉంచరు. ఇక్కడ అదే వ్రాశాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. జకరియా నమ్మకం ఉంచలేని కారణాన ప్రియులరా అతని నోటిని మరి మూసేసి దేవుడు మాట రాకుండా చేసేసాడు. వాళ్ళ కొడుకు పుట్టి ఎదిగే వరకు కూడా పేరు రాశాక యోహానని అప్పుడు నోరు వచ్చింది. ప్రియులరా సామాన్యురాలు, ఏమండి, ఎవ్వరికి తెలీదు, ఎవ్వరో ఆవిడకి తెలీదు, ఆవిడ కూడా ఎవరికి తెలీదు, సామాన్యురాలు. దేవదూత వచ్చి నీ గర్భాన యేసుక్రీస్తు పుడతాడని మరితో చెప్తే నమ్మకం ఉంచింది, భయపడలేదు, ధైర్యంగా ఉంది. అందుకనే జకరియా కంటే మరియ తల్లి గొప్పది. ప్రియులరే, భయం అనేది శరీర భయం, దెయ్యాన్ని చూసి, భూతాన్ని చూసి, చీకటిని చూసి, లేదా పరిస్థితులను చూసి, కుటుంబాలను చూసి, లేదా ఉన్నవాళ్ళని, లేని వాళ్ళని, లేకపోతే యాక్సిడెంట్లు అయిన వాళ్ళని, చచ్చిపోయిన వాళ్ళని, లేదా అక్కడక్కడ భయంకరమైన మాటలు, తుఫాన్లు వచ్చాయని, ఇళ్ళు కొట్టుకుపోయాయని, ఇవన్నీ ఏంటంటే భయం వచ్చేసేసి వాళ్ళకంటే ముందు మనం చచ్చిపోతాం. కనుక భయం అనేది శరీర భయం, జీవిత భయం కాదు. కానీ దేవునికి భయపడడం వల్ల జీవిత భయం తొలగిపోతుంది. అందుకని దేవునికి భయపడాలి. నిన్ను సృష్టించినవాడు, నీ కుటుంబాన్ని పోషించేవాడు, మనల్ని రక్షించేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన సర్వ మానవాళి నిమిత్తము ఈ భూలోకానికి వచ్చి నరావతారిగా సిలువెక్కి తన రక్తాన్ని కార్చి, ధారధారలుగా కార్చి, ఆ రక్తము ద్వారా మన పాపములు శుద్ధి చేసి, ఆ సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి మరలా పునరుత్థానుడై నేను జీవము గల దేవుణ్ణి, రక్షించడానికి సమర్థుణ్ణి, బ్రతికించడానికి సమర్థుణ్ణి, చంపడానికి సమర్థుణ్ణే, ఇవ్వటానికి సమర్థుణ్ణే, లేకుండా చేయడానికి సమర్థుణ్ణే. కనుక మీరు నాకు భయపడితే మీ జీవితం గురించి మీరు భయపడక్కర్లేదు అని చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపేవాళ్ళకి భయపడొద్దు. ఆత్మని దేహాన్ని చంపేవాడాక ఆయన ఉన్నాడు దేవుడు, ఆయనకు భయపడాలి అని, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయుగలవానికి మిక్కిలి భయపడుడి. ఆత్మను దేహాన్ని నశింపచేసి నరకంలో వేసేసే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. అలాంటి ఆయనకి జడాలి. అయ్యో, ఆయనకు లోబట్టలేదు, యేసుప్రభు నేను ఎరుగుదును, వాళ్ళు ఎరగరు, ఎరిగినా నాకు భయం లేదు అని క్రైస్తవులైన మనం అనుకోవాలి. వాళ్ళకు భయం లేదు కాబట్టి వాళ్ళకు భయం చెప్పాలి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనంలో, అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. చూడండి ఎంత బాగా చెప్పాడు. మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి అని రాస్తున్నాడు. దేవునికి భయపడి ఏదో అప్పుడప్పుడు ఆరాధన చేయకుండా మహిమపరచాలి. దేవుడికి మన యొక్క ధ్యానం అనగా మెడిటేషన్, తర్వాత డెడికేషన్, వాక్ విత్ గాడ్, దేవునితో నడవడం. ఇక్కడ అదే రాస్తున్నాడు. ఏమనంటే, నరుని కాలగతులు యెహోవా వశములో ఉన్నాయి కనుక మనుషుడు భయపడడం వల్ల ఉరి వచ్చును. ఇక్కడ మనం చూసినట్లయితే దేవునికి భయపడితే అనేక మేళ్ళు జరుగుతాయి.
మనకు మనం భయపడి మన జీవితం గురించి, కుటుంబం గురించి, భవిష్యత్తు గురించి, ఆరోగ్యం గురించి లేదా ప్రపంచం జరిగే విపత్తుల గురించి మనం భయపడితే మేళ్ళు ఎలా పోయి కీడులు వస్తాయి. కానీ ఇక్కడ మనకి దేవునికే భయపడితే మేళ్ళు చేస్తాడట దేవుడు. కీర్తనకారుడు 33వ కీర్తన 19వ చరణంలో ఇలా అన్నాడు, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది అని రాశాడు. యెహోవా దృష్టి యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఉందంట. భయము, భక్తి. ఆయన కృప కొరకు ఎదురు చూచే వారి మీద ఆయన దృష్టి ఉంది అని రాశాడు. 33వ కీర్తనలోనే 18వ వచనంలో ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన కృప కొరకు వేచి ఉంటారో, దేవునిలోనే భయం కలిగి అయ్యో నేను భక్తి చేయలేకపోతున్నాను, దేవుడు నా పాపాలు క్షమించాడు, దేవుడు నా కుటుంబాన్ని పెంచాడు, పోషించాడు, నాకు వివాహం చేశాడు, పిల్లలు ఇచ్చాడు, మనవళ్ళు ఇచ్చాడు, కోడళ్ళు ఇచ్చాడు, కూతుళ్ళు ఇచ్చాడు, ఇలాగ ఆస్తి ఇచ్చాడు, అంతస్తు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, కనుక నేను ఆయనకి భయం ఉంచట్లేదు, మరి నాకు అన్నీ నేను ధైర్యంగా చక్కగా తిరిగేస్తున్నాను, కనుక ఆయన ఏమో నాకు లెక్కలేదని తిరుగుతున్నాను అని చాలామంది అనుకుని విచ్చలవిడిగా తిరిగి వారు చాలా ఇబ్బందులకు గురయ్యారు. అందుకనే 18వ చరణంలో అంటాడు 33వ కీర్తన, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. వారి ప్రాణాన్ని అంట మరణంలో నుండి తప్పిస్తాడట. కరువు వచ్చేసింది ప్రపంచం అంతా, ఏమండి ఆర్థిక మాంద్యం వచ్చేసింది, ఎక్కడ చూసినా చచ్చిపోతున్నారు లక్షల కొలది, డబ్బులన్నీ వెళ్ళిపోయినాయి, ఆఫీసులు మూసేశారు, ఇంచుమించు 23% ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఊడిపోతున్నాయి, ఆస్తులన్నీ కూడా కరిగిపోతున్నాయి, రేట్లు పెరిగిపోతున్నాయి, అన్ని పెట్రోల్ రేట్లు అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి, ఎక్కడ చూసినా అన్యాయం అక్రమం అంతా పెరిగిపోతుంది, ఇంక కరువు వచ్చేసింది, మరణాలు వచ్చేస్తున్నాయి. చాలామంది ఈ కరువు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అలాగే ధనవంతులు, అలాగే పెద్ద పెద్ద వ్యాపారస్తులు భయము, వారి ప్రాణం కాపాడడానికి వారికి భక్తి లేక, సరైన దేవుడు కృప లేక వారు చచ్చిపోవడం నేను చూశాను. అందుకే మనం ఏం చేయాలి? 145వ కీర్తన 19వ వచనం, తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఏంటి? మరణాన్ని నుంచి తప్పించబడ్డాం, కరువు నుండి తప్పించబడడం, ఇరుకు నుండి తప్పించబడడం, ఏమంటే ఉద్యోగం లేదా, ఆస్తి లేదా, ఇల్లు లేదా, పిల్లలకు ఆరోగ్యం లేదా, ఏమంటే చదువు రావట్లేదా, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే దేవుని అందులో భయభక్తులు కలిగితే మేలేంటనంటే ఇక్కడ రాశాడు చూడండి, ఆ వారి కోరిక తీర్చును, అది మేలు చేస్తాడు దేవుడు. వారి మొర్ర ఆలకించును. దేవుడు అందులో భయభక్తులు కలిగి ఉంటే గొప్ప మేలు ఏంటంటే మన కోరికలు తీర్చబడతాయి. ప్రియులరా, ఇక్కడ దేవుడు చేసే మేళ్ళు ఏంటి? ఆయనకు భయపడితే కృప దొరుకుతుంది. వారి ప్రాణాన్ని నుండి, దేవుడు మరణాన్ని నుండి ప్రాణాన్ని కాపాడతాడు, సజీవులుగా ఉంచుతాడు. అది దేవుని పట్ల మనం భయ చూపితే మేళ్ళు. ఇక సామెతల గ్రంథం 26వ వచనంలో మనం చూస్తే 14, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యం పుట్టించును అని రాశాడు. చూచారా, మేలేంటి అనంటే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం ఎలా వస్తుంది? వార్తల వల్ల లేదా పరిస్థితుల వల్ల, ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ధైర్యం రాదండి. ఇక్కడ దేవుని యందు భయము, భక్తి, పాటలు పాడాలి, వాక్యం చదవాలి, విశ్వాసం ఉంచాలి, దాని ప్రకారం జీవించాలి. ఇంకా మస్టు మలను పాపం, శాపం, నాశనం వేసిన వాళ్ళు తొలగించుకుని దేవుని సన్నిధిలో మీరు ఉన్నట్లయితే ఇక్కడ అదే రాస్తాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం వచ్చేస్తుంది అని రాశాడు. ఈ రోజుల్లో పిరికి ఆత్మ కలిగి ఉండి లేదా భయం ద్వారానే చాలామంది లాస్ అయిపోతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఏమంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఏమంటే యాక్సిడెంట్లకు గురైపోతున్నారు, లేకపోతే ఇంకోటి మరి ఇంకా కాపురాలు చేయలేక చాలామంది అది అయిపోతున్నారు. అత్తగారు చూసి భయపడే వాళ్ళు కోడళ్ళు, అలాగే అల్లుళ్ళు చూసి భయపడే వాళ్ళు కొందరు. ఈ విధంగా రకరకాల భయాలతోటి మానవులు బలహీనతలకు గురైపోతున్నారు, రోగాలకు గురైపోతున్నారు. ఏమీ లేదండి, సింపుల్. దేవుడు చెప్పాడు, దేవుని అందులో భయభక్తులు కలిగి ఉంటే బోళ్ళు మేళ్ళు ఉన్నాయి, ధైర్యం వస్తుంది అని వాక్యం చెప్పాడు. ప్రియులరా, 14వ అధ్యాయం సామెతల గ్రంథం 27వ వచనం, అట్టివారి పిల్లలకు, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి పిల్లలకే
ఆశ్రయస్థానము కలదో, కాపాడే గుడారం, కాపాడే గొప్ప ఇల్లు దేవుడు ఉంచుతాడు. ఉదాహరణకి యోబు శ్వాసం చుట్టూ దేవుని కంచి ఉందట. ఆత్మ కంచి, ప్రార్థన కంచి, విశ్వాస కంచి, పరిశుద్ధాత్మ దీవెన ఉంటుంది. ఇక్కడ ఏమంటాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండు జీవపు ఊట, తరిగిపోని ఊట, జీవపుట మరణ పాశములో నుండి వారిని విడిపించును అని రాస్తున్నాడు. ప్రియులరా, ఇక్కడ మనం చూసినప్పుడు ఈ విషయాలు మనకు కనబడుతున్నాయి. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి పిల్లలకి ఆశ్రయస్థానం ఉంటుంది. వారి పిల్లలని మరణ పాశాల నుండి తప్పించి జీవపు ఊట వంటి ఆశీర్వాదం ఇచ్చి వారిని విడిపిస్తాడట. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనంలో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. ప్రియులరా, సాధనం అంటే ఎక్సర్సైజ్. సాధన చేయమురా, సాధ్యము కానిది లేదురా అని మనకు సామెత ఉంది. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా. చూచారా, భయము భక్తి దేవునిలో సాధనం చేస్తే అది జీవ సాధనం కావాలి, అంటే ఆత్మీయ సాధనం కావాలి, ఆచార సాంప్రదాయం కాదు. కొంతమంది నోటితోనూ లేదా సరదాగా చప్పలతోనూ లేదా కాలక్షేపంతోనూ దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు. కాదు, యెహోవాయందు భయము భక్తి కలిగి ఉంటే జీవ సాధనం అవుతుంది. అది కలిగినవాడు తృప్తుడై, చూచారా, తృప్తి అని అంటే లోటేమీ ఉండదండి, సమస్త సమృద్ధి మీ దగ్గరికి వస్తుంది. సారెపతి విధవరాలు అలా దేవుడిని ఆరాధించింది కాబట్టి ఏలియాని పంపించి దేవుడు ఆ తొట్టిలో పిండి బుడ్డిలో నూనె తరగకుండా చేశాడు. కానీ ఇక్కడ మనకి ఈ విషయాలు మనకు కనబడుతున్నాయి. చాలాసార్లు మనం అంటాం, లేనోడు లేక ఏడుస్తుంటే ఉన్నవాడు తినలేక ఏడుస్తున్నాడు అని అర్థం. ఉన్నవాడు తినలేక తరిగిపోద్దనో, జబ్బు వస్తుందనో, అయ్యో ఇలా ఉంటే నా పిల్లలకు ఉండదనో ఏదో ఒకటి ఉంటుంది ఉన్నవాడికి. లేనోడు అనుకుంటాడు ఆడు పొందే నాకు లేదు అని ఇలా అనుకుంటూ ఉంటాడు. లేనోడు లేక ఏడిస్తే ఉన్నవాడు తినలేక ఏడుస్తున్నాడట. ఇద్దరు ఒకటే. కానీ లేనోడు అనుకుంటాడు ఉన్నవాడు బోళ్ళు ఉందరా, అది నాకు కొంచెం పెడితే బాగుండు అనుకుంటాడు. వాడు తినలేక ఏడుస్తున్నాడు, వీడికి లేక ఏడుస్తున్నాడు, ఇద్దరు పని అంతే. ఈ భయము మానవులకి పట్టి పీడిస్తుంది. కనుక ఆ భయం నుండి విడుదల పొందాలంటే దేవుని పట్ల భయం కలిగి ఆయనను ఆరాధించినప్పుడు దేవుడు దీవిస్తాడు. నాకు అవసరం లేదండి, నాకు అన్నీ ఉన్నాయి, నాకేం పర్వాలేదు, నేను భక్తి చేయకపోయినా పర్వాలేదు, పూర్వం చేశాను భక్తి, ఆ భక్తికి దేవుడు నాకు ఇచ్చాడు, అవి నాకు సరిపోతాయి అని మనం ఒకవేళ అనుకున్నాం అనుకోండి. ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయము 13వ వచనంలో రాశాడు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరో గనుక వారికి క్షేమము కలుగదనియు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేనెరుగుదును అని సొలొమోను రాజు ప్రసంగి గ్రంథంలో రాశాడు. సొలొమోను గొప్ప జ్ఞాని, ఆయన గ్రహించేశాడు దేవుని కృప మరి ఎలా పొందుకోవాలి. అన్ని ధనం ఉన్నా సరే, అన్ని సుఖ సౌఖ్యాలు ఉన్నా సరే, ఇక్కడ అదే రాశాడు, భక్తిహీనత వచ్చిందంటే ఇక్కడ రాశాడు, భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు గనుక వారికి క్షేమము కలుగదు అని రాస్తున్నాడు. ఇంకా వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురు అని అన్నాడు. నీడ అని అంటే చూడండి, ఎండ లేకుండా సుఖం అని అర్థం. మరి వీళ్ళు ఏం చేస్తారంటే భక్తిహీనులు కష్టపడుతూనే ఉంటారు కానీ సుఖం ఉండదు. దీర్ఘాయుష్ ఉన్న కష్టంతో, బాధతోటి, ఇరుకుతోటి, ఇబ్బందితోటి, అప్పులతోటి, అవమానాలతోటి, కీడుతోటి లేదా గాయాలతోటి, వీటితోటి బతుకుతారు. ఆయుష్ ఉంటుంది కానీ వాళ్ళకి సుఖం ఉండదు అనే పదాన్ని ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనంలో చెప్పాడు. కనుక ప్రియులరా, భయాన్ని మనం విడిచిపెడదాం. శరీర భయాన్ని, కుటుంబ భయాన్ని, భవిష్యత్తు భయాన్ని, ఆర్థిక భయాన్ని, మానసిక భయాన్ని, అన్ని భయాల్ని విడిచిపెట్టి వాక్యం చదవకపోతే దేవుడు ఏం చేస్తాడో, మరి దేవుని కృప దూరం అవుద్దేమో, దేవుని దీవుని దూరం అవుద్దేమో, దేవుని తృప్తి దూరం అవుద్దేమో, అపాయాలు వస్తాయేమో, దేవుని కృప మనకి దూరం అవుతుందని దేవునికి భయభక్తులు కలిగి ముందుకు సాగిపోయి భక్తిహీనతను మీరు విడిచిపెట్టినట్లయితే భయం అనేది మీకు రాదు, మీ బిడ్డలకు రాదు. మీ బిడ్డలకి రాకుండా, అలాగే ఈ సృష్టికి రాకుండా చేయడానికి భక్తుడొక్కడే నిలబడాలి. భక్తుడొక్కడే ధైర్యంగా ఉంటాడు. అట్టి ధైర్యంతో మనం ముందుకెళ్ళిపోతే ఆ ధైర్యం వల్ల, ప్రియులరా, భక్తి వల్ల దేవుడు మనకు ఎన్నో మేలుడు చేస్తాడు. అట్టి వారి పిల్లలకి ఆశ్రయస్థానము కలదు.
అట్టివారి పిల్లలకే మరి తృప్తులై ఆసక్తులై సమృద్ధిని కలిగి ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం భయపడకుండా దేవునికి భయపడి, ఆయన వాక్యానికి భయపడి, ఆయన సన్నిధికి భయపడి, ఆయన ఇచ్చిన దాన్ని మళ్ళా తృప్తిగా దేవుణ్ణి ఆరాధిస్తూ, తింటూ, త్రాగుతూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన పాదాల దగ్గర సాగిలపడి ఆయన ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రేమమయ ఈ వాక్యం విన్న బిడ్డలు దీవించండి, ధైర్యం దయచేయండి, భయభక్తులు దయచేయండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని వాక్యంలో ముందుకు వెళ్ళిపోదాం. దేవుడి మాటలు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.